మేము రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వనపర్తి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను నేను. ఇప్పుడు మా సార్ వాళ్ళు రిటైర్డ్ అయినరు, ఒకరొకరికి ఈ సంవత్సరం పైన అయింది. సార్ రిటైర్డ్ అయ్యి 40 నుంచి 45 లక్షలు రావాలి, ఇప్పటి వరకు రావడం లేదు. ఎన్నోసార్లు అడిగినాం, చేసినాం. ఎల్లయ్య గొంగడి వేసిన కాడనే ఉంది కానీ ఒక అడుగు కూడా ముందరికి రావడం లేదు. ఏమనంటే డబ్బులు లేవు అంటాడు. డబ్బులు లేకుండా ఎక్కడ పోయినామండి? ఒక్కొక్క అందగత్యం తీసుకొని వచ్చి ఫలక్నామా హోటల్లో తీసుకొని వచ్చి 1,00,000, 1,1000, 116 రూపాయలు పెట్టి భోజనం పెట్టమని ఇవ్వడమని అడిగినామా? మేము అడగలేదే. మరి ఆ పైసలని అక్కడ ఖర్చు పెడితే ఏమన్నా ఉపయోగం వచ్చిందండి రిటైర్డ్ ఎంప్లాయీస్కు? లేదే. మళ్ళీ ఒక్కొక్క అందగతకు 30 తులాల బంగారం ఇచ్చినవే. ఈ పైసలని ఎక్కడివి? తెలంగాణ వాళ్ళవి కావా? తెలంగాణ ఆదాయం కాదా? ఈ విధంగా నీవు అప్పులు చేసుకుంటావు. ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఎత్తిన శటకోపం పెట్టాలంటే ఎట్లా అండి? రేపన్నా నేనెత్తిన శటకోపం పెట్టాల్సిన అవసరం వస్తుంది. మెస్సిని తీసుకొచ్చి 5 కోట్లు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడినవే. ఆ 5 కోట్లతో నీవు ఫుట్బాల్ ఆడడం వల్ల ఎవరు కొరిగింది? మొన్న గ్లోబల్ సమ్మిట్ అని పెట్టినావు, 500 కోట్లు అని పెట్టినావు, అన్ని వేసినావు, మొత్తం టెంట్లు వేసినావు. ఇప్పుడు పోయి చూస్తే గడ్డి మొలుస్తుంది, మొత్తం టెంట్లు వీకేసిండ్రు. ఇవన్నీ వేస్ట్ ఖర్చులు కావా? అవన్నీ తగ్గించుకోవచ్చు కదా. నాకు 1975 నుంచి కొంచెం ఈ రాజకీయంతో అనుభవం ఉంది. ఏ రోజు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు ఉద్యోగస్తుల డిఏలు ఇస్తాం, పిఆర్సీలు ఇస్తామని చెప్పి. మొట్టమొదటిసారిగా నువ్వు పెట్టినావు 2 నెలల్లో మొత్తం పిఆర్సీ ఇప్పిస్తా, వచ్చిన తక్షణమే 2 డిఏలు నగదుగా ఇస్తాను. లేదే. కేవలం అధికారంలో రావడం కోసమే ఇదంతా పెట్టినా అనిపిస్తా. జిమ్మికులు అండి, రేవంత్ రెడ్డి గారి జిమ్మికులు. ఏదో ఒక రకంగా మాటలు మాట్లాడాలి. మాటల మాంత్రికులు ఎవరైనా ఉన్నారంటే నంబర్ 1 ఈయననే. విఠలాచార్య గారు బతికుంటే మాత్రం ఇప్పుడు ఈయనతోనే మాటల మాంత్రికుడు జానపద సినిమా తీయాలి. అంటే మొన్న ఒక దగ్గర మాట్లాడుతూ కూడా 700 కోట్లు రిలీజ్ చేసినామని మాట్లాడుతూ ఉన్నారు. జియో కూడా రిలీజ్ చేసిన దాని సంగతి 20,500 మంది ఈనాటి వరకు రిటైర్డ్ అయినరండి. 13,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. నెలకు 700 కోట్లు నీవు అది రెగ్యులర్గా చేస్తే, కానీ 2 నెలలకు ఒకసారి కూడా చేయడం లేదు. నీవు 700 కోట్లు చేస్తే ఎప్పుడైతుంది? 15 నెలలు 16 నెలలు అవుతుంది. ఆ 15-16 నెలల వరకు మళ్ళీ నెలకు రిటైర్డ్ అవుతుంటారు కదా. మళ్ళీ రిటైర్డ్ అవుతుంటారు కదా, మళ్ళీ పెరుగుతాయి కదా. అందుట్లో రెగ్యులర్ వాళ్ళకి 70% పోతే 30% మాత్రమే రిటైర్డ్ వాళ్ళకు వస్తున్నాయి. ఎందుకంటే మేము ముసలోళ్ళం, మేమంతా వాళ్ళేమడి వాడు తిరగలేం. రెగ్యులర్గా ఉన్నోళ్ళు ఎప్పుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. గద్దలు కదా కోడి పిల్లలు దనుకోపోయినట్లు వాళ్ళే దనుకోపోతుంటారు. మా రిటైర్డ్ వాళ్ళకి ఏం మిగులుతున్నామండి? 45 మంది ప్రాణత్యాగం చేసినాడు, ఇప్పటివరకు చచ్చిపోయినరు. వాళ్ళు చనిపోయి కొంతమంది. మా మహబూబ్నగర్ జిల్లాలో ఒక రిటైర్డ్ ఏఎస్ఐ అప్స్కాండెడ్ అయి లైవ్ వీడియో కాల్ పెట్టిండు. నేను చచ్చిపోతున్నా, నాకు ఇస్తారు లేదంటే మరుసటి రోజు పిలుచుకొని ఇచ్చిండ్రు. అంటే వీళ్ళ పైసల కోసం మేము చచ్చిపోతున్నాను వీడియో కాల్ పెట్టి రైల్వే స్టేషన్లో రైల్వే పట్టాలకు అడ్డంగా పండుకోవాల్సిన పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి గారు కల్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా అంటే మా పాలమూరు బిడ్డ అనుకున్నాం, కానీ మా పాలమూరు బిడ్డలే మా పెన్షనర్స్ ప్రాణాలు తీస్తాడని మాత్రం మేము అనుకోలేదు. గత ప్రభుత్వం అన్యాయం చేసింది, అసలు జీతాలు వేయట్లేదు, మేము రాగానే ఇస్తాం, 1వ తారీఖు జీతాలు ఇస్తామన్నారు, డిఏలు పిఆర్సీలు అని చెప్పేసి అన్నారు. సో మరి ఏం సార్ రావట్లేదు? గత ప్రభుత్వము 15కు 10కి జీతాలు ఇస్తుంది, మేము 1వ తారీఖు నాడు ఇస్తున్నాం అన్నారు. 10 నాడు ఇచ్చి మళ్ళీ 10 నాడే ఇస్తారు. అంటే 30 రోజులు అవుతుంది. మీరే 30 రోజులకు 2 జీతాలు ఏమి ఇస్తలేరు. దాని నుంచి ఏం లాభం లేదు. మీరేమో ఇంక్రిమెంట్ ఎక్కిస్తున్నారా? ఏం లేదే, ఏం లేదు. మాకేమైనా పిఆర్సీ ఇస్తున్నారా? ఇప్పటికి 31 నెలలు అవుతుంది పిఆర్సీని పండబెట్టిర్రు. డిఏలు మేము ఇస్తామన్నారు 5. అప్పుడు 3 డిఏలు ఉంటేనే కేంద్ర కేసీఆర్ నువ్వు పక్కకు దోపినాం. ఇప్పుడు 5 డిఏలు అయినాయి. మరి ఈయనను కూడా పక్కకు దోపాలి కదా. ఏం డబ్బులు లేవు, కొంచెం అర్థం చేసుకోవాలి, పథకాలు ఇవ్వాలా, ఇటు మీకు ఇవ్వాలా అని చెప్పేసి మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సో దానికి ఏం సమాధానం? ఇదంతా ఏమవుతుందంటే పబ్లిక్తో మమ్మల్ని చెడ్డగా చేయడానికి. విభజించు పాలించు బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిండ్రు. ఆ విభజించు పాలించు సిద్ధాంతం నుంచే కాంగ్రెస్ పార్టీ పుట్టింది అనిపిసెంట్. ఆ విధంగా అదే సిద్ధాంతాలు ఆయన ఉంచుకొని మాకు తగాదాలు పెట్టి తాను పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు తప్ప తాను ఏమాత్రం ఉద్యోగస్తులకు మాత్రం మేలు చేయడం లేదు. అంటే రాబోయే రోజులలో మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇక్కడ జిహెచ్ఎంసీ కావచ్చు, రాష్ట్రం అంతా ఏంటి మరి మీ అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉంటాయి, ఏం చేయదలుచుకున్నారు? పోస్టల్ బ్యాలెట్లు ఓట్లతోన 24 ఎమ్మెల్యే సీట్లు గెలిచిండ్రండి. తనకు వచ్చిన 63లో 24 తీసేస్తే 39. అదే 39 టీఆర్ఎస్కి వచ్చినాయి. అదే 24 టీఆర్ఎస్కి వచ్చింటే 63 అవుతుండ్రి. ఇక్కడ అవుతుండే. ఇప్పుడు మాత్రం మున్సిపల్ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో ఎంప్లాయీస్ ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు. నీకు కర్రు కాల్చి వాత పెడితేనే తెలంగాణ దెబ్బ అనేది ఏమో తెలుస్తుంది. ఎందుకు అనంటే ఆయన తెలంగాణ వ్యతిరేకి.
తెలంగాణ ఉద్యమకారుల మీద పిస్తోల్ తీసుకున్నటువంటి చరిత్ర రేవంత్ రెడ్డికి ఉంది. కాబట్టి తెలంగాణను నాశనం చేయాలి, ఉద్యోగస్తులను నాశనం చేయాలి అని చెప్పి చంద్రబాబు సిద్ధాంతానికి అనుగుణంగానే పనిచేస్తున్నాడు తప్ప తెలంగాణ వాదానికి అనుకూలంగా ఆయన పని చేయడం లేదు. ఆయన కర్రు కాల్చి వాత పెట్టడం మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో ఖాయం. నో మెన్షన్.